ప్రియులారా, ఇది కూడా గమనించండి. వృద్ధాప్యంలో పెద్దలారా మీరు దయచేసి వినండి. మీ నోటి నిండా దీవెనలు నింపబడునుగాక. ఎప్పుడు నింపబడతాయి? బాగా ప్రార్థనతో నింపబడుతున్నప్పుడు, బాగా దేవుని వాక్యంతో నింపబడుతున్నప్పుడు, విశ్వాసంతో నింపబడుతున్నప్పుడు మీరిచ్చే దీవెనలు తరతరములకు అవి ఆశీర్వాదం. యేసు ప్రభువుని ఎరిగినటువంటి వారు మోషేనే దీవించాలా? మనం దీవించకూడదా? మోషేకి ఏమన్నా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయా? ఏం లేవు, వేరే క్వాలిటీస్ ఏం లేవు. ఆయన దగ్గర ఉంది ఏంటంటే దేవుడికి లోబడే క్వాలిటీస్ ఒక్కటే ఉన్నాయి. అవి ఆయన్ను ఉన్నతుడిగా చేసినాయి, అవి ఆయన్ను దీవించేవాడుగా చేసినాయి. మనం కూడా దేవుణ్ణి కలిగి ఉంటే చాలు ప్రియులారా, నీకు ఆ క్వాలిటీ ఉన్నట్లే. నువ్వు నామకార్థంగా కాదు, బాగా నింపబడుతూ ఉండాలి. నువ్వు అటు తిరుగుతున్నా ఇటు తిరుగుతున్నా, ప్రభువా నా కుమారుణ్ణి దీవించు, నా కుమారుని దీవించు, నా మనముణ్ణి దీవించు, నా మనమరాల్ని దీవించు, వాళ్ళు రక్షణ పొందాలి, మారు మనస్సు పొందాలి, దేవుణ్ణి గుర్తెరగాలి అని నీ హృదయములో ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తివిగా ఉంటే ఖచ్చితంగా నీ ప్రార్థన, నీ దీవెనలు వారికి ఆశీర్వాదకరంగా మారతాయి.